ఓ దిక్కు సీఎం రేవంత్ అనేమో 10 ఏళ్ల దాకా నేనే సీఎం అని చెప్పుకుంటుంటే ఈయనేమో గిట్లంటున్నాడు. మరేమన్నా లింక్ ఉన్నదో మరి నాకైతే తెలియదని అనుకుంటేనే బెంగాల్ సీఎం సువేంద్ర అధికారి ముచ్చట తీసిడు. ఇప్పుడు పార్టీలో తాకతున్న లీడర్లు ఎవరు లేరనుకున్నాడే ఇంది మోడీ సారు. అందుకే రేవంత్ అన్న నువ్వు నాతో కలువు అని అన్నాడా. ధర్మపురి అరవింద్ అన్న అయితే పెద్ద పంచాయతీ పెట్టి కూర్చున్నాడు. ఇక దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. తెలంగాణ సీఎం రేవంత్ అన్న మీద పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న ఏమో మాట్లాడుతున్నాడు. మరి మనం కూడా ఇందాం పారి. మన మోడీ గారు ఒకటి మెరిసే జుడిచావని ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి కసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకేదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఏ ఊకానా, నీకు తెలియదు ఏముంటది, ఏదో తెలిసే ఉంటది. అందుకే ఇట్లా చిన్నగా బయటేసినట్టున్నావు. కానీ మొత్తం చెప్తే బ్రేక్ ఈయనకి రెడీగా ఉన్నాం అని మాట్లాడుకుంటున్నారు ఎంపీ అరవింద్ అన్న మాట్లాడిన సోషల్ మీడియా పబ్లిక్. నాతోటి కలువు అని మొన్న అన్నాడు. మరి రేవంత్ అన్న తోటి మోడీ సార్ అన్న మాట మీద ఇప్పుడు పార్టీ ఎంపీ అరవింద్ అన్నకి ఇట్లా మాట్లాడిండు. మరి ఏమన్నా లింక్ ఉన్నదో మరి నాకైతే తెలియదని అనుకుంటేనే బెంగాల్ సీఎం సువేంద్ర అధికారి ముచ్చట తీసిడు. అంటే సువేందు కదా టీఎంసీ పార్టీలకించి పార్టీల షరీకాయి సీఎం అయినట్టు రేవంత్ అన్న కూడా షెయి పార్టీకించి పార్టీల షరీకాయి తేడానే అర్థం వచ్చేటట్టు మాట్లాడిండు ఎంపీ అరవింద్ అన్న. ఏ మరి కదా ఎంతవరకు నిజమో కానీ ఏళ్ళకైతే షెయి పార్టీలనే ఉన్నోళ్ళు ఎవరన్నా సీఎం చేసి రేవంత్కి ఏదో మంత్రి పదవి అయిపోయేదానికి గిరణ్ సీఎం చేత్రి అని కూడా గట్టిగా అనికొచ్చిండు అరవింద్ అన్న. అంటే ఎన్నటికన్నా రేవంత్ అన్న షెయి పార్టీ నిడిచిపెట్టి పార్టీల షరీకాయి అయింది అని షాక్ అవుతున్నారు ఈ ముచ్చటకన్నా చాలా మంది పబ్లిక్. ఆర్ఎస్ఎస్ లో మాకు నేర్పిస్తారు, మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు 4వది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎంత గతగానే ఇంప్రెస్ చేస్తున్నావు. రేపు వస్తావా మెల్లగా ఇండైరెక్ట్ చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మెరిసే జుడిజావా అని. అంటే ఏంది, కాంగ్రెస్ మోసం చేస్తావా? ఓ దిక్కు సీఎం రేవంత్ అనేమో 10 ఏళ్ల దాకా నేనే సీఎం అని చెప్పుకుంటుంటే ఈయనేమో గిట్లంటున్నాడు. మరి ఈ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న అయితే ఇప్పటిదాకా మాట్లాడలే. చూద్దాం ఇక రేపట్లో ఏమవుతుందో. ఇప్పుడు పార్టీలో తాకతున్న లీడర్లు ఎవరు లేరనుకున్నాడే ఇంది మోడీ సారు. అందుకే రేవంత్ అన్న నువ్వు నాతో కలువు అని అన్నాడా, లేకపోతే నిజంగానే కేంద్ర రాష్ట్ర సర్కార్లు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ ఉంటుంది అని అన్నాడా? ఏమో ఈ లీడర్ల మాటలు వెనుక మస్తు పెద్ద పెద్ద అర్థాలు ఉంటాయి. కానీ ధర్మపురి అరవింద్ అన్న అయితే పెద్ద పంచాయతీ పెట్టి కూర్చున్నాడు. ఇక దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.